ఈ పని ఆ పని అని చెప్పేసి చూపించడం, ఎంఆర్ఓలకి ఆ పని అప్పు చెప్పేయడం, ఆ బియ్యం తీసుకొచ్చి ఇచ్చేయడం. ఏ స్థాయిలో జరిగిందంటే ఇక్కడి నుంచి అక్కడికి రోడ్డు పక్కన గడ్డి కొట్టడానికి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంగా పెరిగిపోయేటప్పటికి అది దుర్వినియోగం అవుతున్నాయి అన్నది కేంద్రానికి అర్థమైంది. ఎందుకు? వీటికి వేల కోట్ల రూపాయల కాస్ట్, దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల కాస్ట్. దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారంటే, అయ్యా మీకు మెటీరియల్ కాస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరంటే, మా దగ్గర ఆ మెటీరియల్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలి, ఆ రోడ్డు వేయడానికి తారు కంకర ఇవన్నీ కావాలి, లేదు ఒక డ్రైనేజ్ కట్టాలి, దానికి సిమెంటు కాంక్రీటు ఇదంతా కావాలి. ఇవన్నీ పెట్టుకునే డబ్బులు మున్సిపాలిటీ దగ్గర ఉండట్లా, పంచాయతీ దగ్గర ఉండట్లా, కార్పొరేషన్ దగ్గర ఉండట్లేదు. అవేమి లేకుండా అక్కడ పని చేయమంటే ఎట్ట చేస్తారు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళందరూనేమో అంతా జీతాలు ఇచ్చుకోవడానికే డబ్బులు జాలకసేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తే, ఓ పని చేయండి, 30% కాంపోనెంట్ మేము ఇస్తాం అంటే 1,00,000 రూపాయలు పని అవుతుంది అనుకుంటే 30,000 రూపాయలు మేము ఇస్తాం, మెటీరియల్ కాంపోనెంట్ అని ఇస్తాం, అది తెచ్చుకొని పెట్టుకోండి, మిగతాది ఈ కూలీలను అట్లా వాడండి అని చెప్పారు. అయితే ఈలోపు దేశపు ఆర్థిక విధానం మారిపోయింది, ప్రజల ఆర్థిక విధానం మారిపోయింది. ఇవాళ రోజున కూలీల బిడ్డలు కూలీ చేయట్లా, అట్లాగే పని వాళ్ళ బిడ్డలు పనులు చేయట్లా, వాళ్ళందరూ ఒక స్టేటస్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ సంఖ్య